హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మే ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర 1 మంత్ అంటే 48 days అవుతుంది. సో మన ఛానల్కి ఇప్పటి వరకు 84 సబ్స్క్రైబర్స్, 50,000 వ్యూస్, 2,000 లైక్స్ వచ్చున్నాయి ఫ్రెండ్స్. కాకపోతే ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్. దగ్గరగా ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత 300-400 వ్యూస్ వెళ్తున్నాయి. ఈ 300-400 వ్యూస్లో జస్ట్ ఒక 10 మెంబర్ మాత్రమే లైక్ చేస్తున్నారు. 300 వ్యూవర్స్లో 10 మెంబర్ మట్టుకు లైక్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దయచేసి ప్రతి ఒక్కరు మేము పడుతున్న కష్టాన్ని గుర్తించండి. ఎందుకంటే కామెడీ చేయడం అంటే చాలా రిస్క్తో కూడిన పని. అలా చేయాలి. అదేవిధంగా మా వర్క్లు ఉన్నాయి, బయట వర్క్ చేసుకుంటున్నాం, సాయంత్రం వచ్చి వీడియో చేసుకుంటున్నాం, ఎడిటింగ్ చేయాలి, అలాగే యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. డైలీ నైట్ మ్యాక్సిమం 11:30-12 o'clock దాకా వీడియో ఎడిటింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది నేను చెప్పడం ఏంటంటే ఈరోజు మెయిన్ కారణం, మీరు వీడియో చూస్తున్నారు, ప్రతి ఒక్కరు వీడియోతో పాటు వ్యూస్తో పాటు లైక్స్ వచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టి వచ్చిపెట్టండి. ఒక వీడియోకి మ్యాక్సిమం 1,000-1K వ్యూవర్స్ వచ్చిన తర్వాత ఒక కామెంట్ కూడా రావట్లేదు ఫ్రెండ్స్. కామెంట్ పెడితే మా వీడియో ఏదైనా ప్రాబ్లం ఉందా, కామెడీ పరంగా మీకు నచ్చట్లేదా, రొటీన్ కామెడీ ఏదైనా ఉందా, లేదు ఏమైనా మార్చాలనేటివి మా కామెంట్ రూపంలో చెప్తే మనకనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. దయచేసి ప్రతి ఒక్కరు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, కామెంట్ అనేది ప్రతి ఒక్క వీడియోకి పెట్టండి. ఎందుకంటే ఆ వీడియోకి వచ్చే కామెంట్ కోసం ఉంటారు. ఆ వీడియో చేసినప్పుడు ఎవరైనా కామెంట్ పెడితే ఆ కామెంట్ చూసి ఓహో మన వీడియోస్లో ఇది ప్రాబ్లము, మనం ఇంకా ఇదవ్వాలి, ఇంకా మ్యాక్సిమం ఎదగడానికి ట్రై చేస్తారు. ఏమైనా తప్పులుంటే తెలుసుకుంటాడు. దయచేసి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కామెంట్ అనేది పెట్టండి. మీరు తిట్టండో పట్టండో ఎట్ట పెడతారో తెలియదు, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కు లేక మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఎందుకంటే మన కష్టాన్ని గుర్తించండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కష్టం అనేది గుర్తించండి. ఎంతోమంది పెద్దోళ్ళు ఎదిగారు. ఈరోజు చూసుకుంటే యూట్యూబర్స్లో నెంబర్ 1 స్థాయిలో ఉన్నటువంటి మన ఏపీ వాళ్ళు కానివ్వండి, తెలంగాణ వాళ్ళు కానివ్వండి, ఎక్కడి నుంచో స్టార్ట్ చేసిన టిక్టాక్ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఎదిగారు. జస్ట్ 1 month బ్యాక్ అనుకున్నానండి నేను కామెడీ వీడియో ఒకటి చేశాను. మా ఫ్రెండ్ అతను సూపర్ ఉంది, ఒకసారి ట్రై చేయరా యూట్యూబ్ అన్నాడు. ట్రై చేశానండి. జస్ట్ ఈ 1 monthలో నాకు మంచి రిజల్ట్ అయితే దొరికిందండి, మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు ఇదే కావాలనుకున్నాను. జస్ట్ 1 monthలో నాకు 84 సబ్స్క్రైబర్ అండి. అంటే 30 daysలో 84 సబ్స్క్రైబర్ వచ్చారు. జస్ట్ 200 వాచర్ టైం అయింది. నెక్స్ట్ 50,000 వ్యూస్ వచ్చాయి, 2,000 లైక్స్ వచ్చాయి. చాలండి, నాకు ఇంట్రెస్ట్ ఉంది యూట్యూబ్ చేయాలని. ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకుంటున్నారు, నన్ను అనుకుంటున్నారు. అనుకోనివ్వండి, ప్రాబ్లం లేదు. వాళ్ళ దారి వాళ్ళది, నేను ఈ దారి ఎంచుకున్నాను, నేను చేయాలనుకుంటున్నాను, చేస్తున్నాను. నా దారి నాది, వాళ్ళ దారి వాళ్ళది. మళ్ళీ మార్నింగ్ లేచి నేను నా డ్యూటీకి నేను వెళ్తున్నాను. నా సివిల్ వర్క్ అండి. సాయంత్రం ఉదయాన్నే 9 నుంచి ఈవినింగ్ 5:30 దాకా వర్క్ చేయాలండి. సివిల్ వర్క్ అంటే సెంటింగ్ రాడ్ బెండింగ్ చేసే పని అండి. అంతా ఎండలోనే చేయాలి. ఎండలో బయట వర్క్ లేనండి. లోపల మేము ఏసీలో కూర్చునే వర్క్లు అయితే కాదు, ఎండలో వర్క్ లేనండి. మంచి ఎండ అయినా సరే చేయాలి. కష్టమైన పని. మీరు సపోర్ట్ చేశారు కాబట్టి నాకు 1 monthలో 84 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. ఖచ్చితంగా చేస్తున్నారు. నాకు ఇదే విధంగా ఉంటే చాలు. జస్ట్ చిన్న ప్రాబ్లం అండి, వ్యూస్ పెరిగే కొంది దాంతోపాటు లైక్స్ కూడా చేస్తే ఇంకా బాగుండు. లైక్ అండ్ కామెంట్ చేస్తే నాకు ఇంకా ప్రోత్సహించినట్లు అవుతుందండి. వ్యూస్ అనేది మామూలుగా మొబైల్లో వచ్చి చూసేదే అండి. ఆటోమేటిక్గా మన మొబైల్ రోల్ చేస్తూ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాం. కానీ మన వీడియోని పర్టికులర్గా చూసి లైక్ చేయగలుగుతున్నారు. వీడియో చూసేవాళ్ళు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి,
షేర్ చేయండి, లైక్ కొట్టండి ఫ్రెండ్స్. స్పెండ్ చేసినటువంటి మా సబ్స్క్రైబర్ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాం.